నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ రణధీర్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం సంతరించుకుంది. అదే మున్సిపాలిటీ ఎన్నికలు. ఇక భూపాలపల్లి జిల్లాలో కూడా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం అయితే బాగా జరుగుతుంది. ఇటు కాంగ్రెస్ అయితేనేమి, బీఆర్ఎస్ అయితేనేమి, బీజేపీ అయితేనేమి కూడా ఆ యొక్క అభ్యర్థులంతా కూడా ఆ యొక్క ప్రచారంలో దూసుకుపోతున్నారు. అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది అంటే గతంలో కూడా 2 పర్యాలు కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా ఆ యొక్క జెండా అనేది కూడా పాతుకుపోయింది. మరి ఈసారి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్నదేమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థులంతా కూడా దూసుకుపోతున్నారు. సో ఎలా ఉంది పరిస్థితి అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మేడం గారు ఉన్నారు. మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఎట్లా ఉంది మేడం ప్రచారం అయితే మీరు రన్నింగ్ చేస్తూ ఉంటారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మరి మీరే చూస్తా ఉన్నారు, చాలా పండగ వాతావరణం కనపడతా ఉన్నది. నిలబడ్డటువంటి అభ్యర్థులందరిలో ఉత్సాహం కనపడతా ఉంది. అదే విధంగా ప్రజలలో కూడా ఉత్సాహంగా ఉంది. తప్పకుండా కారు వైపే యూటర్న్ తీసుకొని ప్రజలందరూ కూడా వచ్చినట్టుగా కనపడతా ఉన్నది. మేమందరం కూడా తప్పకుండా కారు గుర్తు కోటేస్తామని వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. కొంతమంది మామూలుగా టికెట్ ఆశించిన వాళ్ళు కూడా ఉంటారు మేడం, కొంతమందికి నిరాశ కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. మరి వాళ్ళని ఎలా మీరు సరిగమనించారు? వాళ్ళకు సమన్వయంతో ముందుకు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీలో నిరాశ వాహులు అనేది అంటే కొంత వరకు ఉంటది. ఆ కొంత వరకు ఉన్న వాళ్ళని కూడా ముందు నుంచే రమణారెడ్డి గారు ఇక్కడ బస్తీ బాట ఏర్పాటు చేసుకొని మరి ఎక్కడైతే ఎవరెవరైతే టికెట్ ఆశిస్తా ఉన్నారో ఆశావాహులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కూర్చొని మీరే మాట్లాడుకోండి, సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకున్నటువంటి క్యాండిడేట్ ని ఎలెక్ట్ చేసుకోవాలనే విధంగా అందరికి కూడా ముందు నుంచి సూచనలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా అందరు కూడా కాలనీలో ఎక్కడి వాళ్ళు అక్కడ వార్డులలో కూర్చొని మాట్లాడుకున్నారు. కొంతవరకు అక్కడ ఇక్కడ ఆశించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కూడా మరి సమన్వయపరిచి రమణారెడ్డి గారు మంచిగా కూర్చొని వాళ్ళకు ఒక హామీ ఇస్తూ రేపు వచ్చేది మన ప్రభుత్వం, వచ్చిన తర్వాత మీకు మంచి అవకాశం ఉంటది, మరి మీరు ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ చేసినటువంటి క్యాండిడేట్లని గెలిపించుకొని రావాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే విధంగా వాళ్ళు కూడా మరి రమణారెడ్డి గారి మాటని కాదనకుండా చక్కగా ఇవాళ నిల్చున్నటువంటి వ్యక్తులందరితో పాటు ప్రచార కార్యక్రమం చేస్తా ఉన్నారు. బస్తీ బాట మీరు చేపట్టారు మేడం, నిజంగా ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. అంటే ప్రధానంగా ప్రజలు మీకు తెలిపినటువంటి సమస్యలు ఏమున్నాయి? అసలు ప్రజలలో ఉన్నటువంటి సమస్యలు అంటే భూపాలపల్లి మున్సిపాలిటీలో నాకు తెలిసి గతంలో 5 సంవత్సరాలు ఇక్కడ మరి చైర్మన్ గారు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, మీ అందరికి తెలుసు. అది ఉన్నటువంటి కౌన్సిలర్స్ అందరినీ కూడా రమణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ మరి రాష్ట్రం నుంచి నిధులు కేటీఆర్ గారి సహకారంతో, కేసీఆర్ గారి సహకారంతో ఇక్కడికి నిధులు తీసుకురావటం, మున్సిపాలిటీని భూపాలపల్లి మున్సిపాలిటీని మరి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలలో ముందంజలో ఉంచి మరి అన్ని రోడ్స్ అన్ని కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, మరి వాళ్ళ ఇక్కడ తీసుకున్నట్టయితే ఇండోర్ స్టేడియం కానివ్వండి, మరి ఇట్లాంటి కార్యక్రమాలు, ఔటర్ రింగ్ రోడ్డు తీసుకురావడం, దానికి మరి ఒక జీవో కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయ్యింది. దాదాపుగా కాలనీలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధితో మరి డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా గతంలో నిల్చున్నటువంటి కౌన్సిలర్స్ కూడా ఇప్పుడు నిలబడబోయే వాళ్ళు కూడా ప్రజలు కూడా మరి అన్ని బాగున్నాయని చెప్పడం జరుగుతుంది. కొంత కాస్తో కూస్తో అక్కడో ఇక్కడో ఏమన్నా ఉంటే అవి తప్పకుండా రేపు మరి సాల్వ్ చేయడం అనేది చెప్పడం జరుగుతుంది. ప్రధానమైనటువంటి సమస్యలు అయితే ఏమీ లేవు. ఈ 5 సంవత్సరాల కాలంలో బాగా చేయడం జరిగింది. మరి దాంతో పాటు ఇంకా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మిషన్ భగీరథ అయితేనేమి, మరి పైప్ లైన్ మిషన్ భగీరథ స్కీమ్ లో మరి ఇంటింటికి నల్లాలు ఇవ్వటము, మరి అదే విధంగా ఎక్కడైనా డ్రైనేజెస్ ఉంటే కట్టాల్సి ఉంటే అవి కట్టియడం, మరి లైటింగ్ సిస్టమ్, మౌలికంగా వారికి ఏం సమస్య లేకుండా తీర్చిదిద్దిండ్రు, బాగుంది. ఇంకా కొన్ని ఏమైనా ఉంటే కూడా చేస్తామని చెప్పడం జరుగుతా ఉంది. అధికారంలో ఉన్నది ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కూడా ఉన్నది ఎమ్మెల్యే కాంగ్రెస్. మరి వాళ్ళను ఢీకొని మీరు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? ధీమా వ్యక్తం చేస్తారు అట్లా? ఒకటండి, ఢీకొనే అంత పరిస్థితి అయితే ఇక్కడైతే ఏం కనబడతలేదు. ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు మీకు చెప్పిన నేను గత 5 సంవత్సరాలలో మేము నిధులు తీసుకొచ్చినాము, ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేయించినాము, అది ప్రజలకు కనిపిస్తా ఉంది. మరి అదే విధంగా నిల్చున్నటువంటి అభ్యర్థులు వెళ్తున్నప్పుడు ప్రజల్ని కలుస్తున్నప్పుడు మీరు ప్రజలు ఈ పని చేయలేదు అని మా నిలబడ్డటువంటి గతంలో ఉన్నట్టు కౌన్సిలర్స్ ఎవరు అడగడం లేదు. పోతే కూడా అక్కడ కనిపిస్తున్నాయి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని కనిపిస్తా ఉన్నాయి.
మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఢీకొనేంత ప్రభుత్వం అంటే పరిస్థితులు అంటే ఇప్పుడు వాళ్ళు చాలా హామీలు ఇచ్చిండ్రు. 6 గ్యారెంటీలు, 420 హామీలు, మేము ఇవి చేస్తాము అవి చేస్తాము, 100 రోజులలోనే అన్ని కార్యక్రమాలు అయిపోతాయి, మీరు ఓటేయండి అని ప్రతి ఎన్నికల సభలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చాలా గొంతు చించుకొని మరీ అరిసి చెప్పిండ్రు. కానీ మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా 6 గ్యారెంటీలు అనేది ఎక్కడా అమలు కాలేదు, ఆ హామీలన్నీ తుంగలో దొక్కిండ్రు, ఏ కార్యక్రమాలు కాలేదని వాళ్ళ మాకంటే ముందు ప్రజలే చెప్తా ఉన్నారు ఎదురొచ్చి. ఇక మేము ఢీకునేది ఎక్కడిది, మేము ఇది చేసేది ఎక్కడిది. కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు, మేము చేసినాము, చేయబోయినాము, చేస్తామని చెప్తా ఉన్నాము. ఇవాళ మున్సిపాలిటీలో మీరు అందరు కనుక గెలిపిస్తే తప్పకుండా రేపు ఇంకా పనులు అవుతాయని చెప్తున్నాం. ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని కూడా అబద్ధాలన్నీ చెట్టెక్కిపోయినాయి. రేపు మీరు మళ్ళీ కనుక కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే ఓటు నీళ్లలో వేసుకున్నట్టే. ఈ 2 సంవత్సరాలు, ఈ 26 నెలలలో వాళ్ళు చేయనటువంటి పనులు రేపు రాబోయే రోజులలో చేస్తారనే నమ్మకం ప్రజలకు లేదు. మరి ఇవాళ చేస్తారనేది కూడా కనబడట్లేదని చెప్తా ఉన్నాం, వివరిస్తా ఉన్నాం. ఓకే, మున్సిపాలిటీ అంటేనే 30 వార్డులు మన భూపాలపల్లి అయితే ఉంది. 30 మందిలో మీ బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా బరిలే ఉన్నారు. ఒకవేళ గెలిచినట్లయితే, ఎందుకంటే అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి, ఏమన్నా అటు పోయేటువంటి ఛాన్స్ ఉందా? మీరు ఎట్లా వాళ్ళతోటి సమ్మిళితం చేసేటువంటి అవకాశం ఉంది? అట్లా పోతారని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే మేము పెట్టినటువంటి క్యాండిడేట్స్ అందరు కూడా మరి చాలా చక్కగా పార్టీ లిమిట్స్ లో పార్టీకి లాయల్ గా ఉన్నటువంటి వాళ్ళే క్యాండిడేట్స్ అందరూ ఉన్నారు. అటు పోతారు అనేది ఆలోచన మాకు లేదు. ఆ ఆలోచన కూడా మేము ఊహించట్లేదు. ఎందుకంటే అది ఏముందని పోతారండి, అక్కడ కాంగ్రెస్ లో ఏమో అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పటికో 100 కోట్ల నిధులు తెచ్చిండు, బాగా అభివృద్ధి చేసిండు, చేస్తే పోతారని భయపడాలి. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకే రమణారెడ్డి గారు తెచ్చినటువంటి ఫండ్స్ నే వాళ్ళు పునర్ప్రతిష్టాపనలు, పునర్శంకుస్థాపనలు చేస్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఏదన్నా బాగా అభివృద్ధి చేసి బాగా అద్భుతాలు చేస్తే పోతారు. ఏం అద్భుతమే లేదు, అక్కడ ఏమీ లేదు. ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోరు. ఖచ్చితంగా రేపు ఇక్కడికి వచ్చేటువంటిది ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ జెండా ఎగరబోతా ఉంది. రైట్. చూసారు కదా, మొత్తానికి అయితే ఇక్కడైతే బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా బలంగానే ఉంది. తప్పకుండా ముచ్చటగా మూడవసారి గులాబీ జెండా ఎగరడం ఖాయం. కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఏది కూడా ప్రజలైతే నమ్మ స్థితిలో అయితే లేరు. తప్పకుండా కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి తప్పకుండా మమ్మల్ని గెలిపిస్తుందని కూడా జ్యోతి గారు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్ తో రణధీర్, లెజెండ్ టీవీ, భూపాలపల్లి నుంచి.